గౌరవనీయ డిఈఓ గారికి మరియు ఏపీసీ గారి ఆదేశాల మేరకు ఈరోజు డోనర్ కాంపోనెంట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. లీప్ యాప్ స్కూల్ యూడైస్ కోడ్తో లాగిన్ అయిన తర్వాత గవర్నెన్స్ అనే కాలం టైల్కి వెళ్ళండి. అందులో సమగ్ర శిక్షలో స్కూల్ డొనేట్ కాంపోనెంట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత రిక్వైర్డ్ కాంపోనెంట్స్ అనే ఒక టైలు, అదేవిధంగా ఎస్టిమేషన్స్ అని ఒక టైలు, 2 టైల్స్ ఉంటాయి. ఈ 2 టైల్స్ని మనం కంప్లీట్ చేసిన తర్వాతే మన ఎస్టిమేషన్ కంప్లీట్ అయినట్టుగా మనం భావించాలి. మొట్టమొదటిగా రిక్వైర్డ్ కాంపోనెంట్స్కి వెళ్ళాలా. ఈ రిక్వైర్డ్ కాంపోనెంట్స్లో మనకు కాంపోనెంట్స్ అన్నీ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ డిస్ప్లే అయిన కాంపోనెంట్స్లో బేసిక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ గమనించండి. క్లాస్ రూమ్స్ కావాలా అనుకుంటే అవి ప్రీ ప్రైమరీ అయితే ప్రీ ప్రైమరీలో సెలెక్ట్ చేసుకోండి, ప్రైమరీ అయితే ప్రైమరీలో సెలెక్ట్ చేసుకోండి, అదే సెకండరీ అయితే సెకండరీ సెలెక్ట్ చేసుకోండి. హై స్కూల్ వాళ్ళు ప్రైమరీలోకి వెళ్ళొద్దండి, యూపీ వాళ్ళు హై స్కూల్లోకి వెళ్ళకండి. అదేవిధంగా టాయిలెట్స్ కానీ అది బాయ్స్ గర్ల్స్కి సంబంధించిన సిడబ్ల్యూఎస్ అన్న ఇట్లా ప్రతి అంశము మనము చూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి సంబంధించి అవసరమా, ఏది ప్రైమరీకా సెకండరీకా అనేది ప్రతి అంశము ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మొత్తం 12 ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు బేసికల్గా బేసిక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నాము. నెక్స్ట్ అదేవిధంగా మిగిలిన కాంపోనెంట్స్ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. బేసిక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత మనకున్న కాంపోనెంట్స్ అన్నింటినీ గమనిస్తూ మన రిక్వైర్మెంట్ని ఎస్ఆర్ను మాత్రమే పెట్టాలా. ఇక్కడ ఎంత క్వాంటిటీ అనేది ఏమీ ఎంటర్ చేయము. ఎంటర్ చేయకుండా ఈ కాంపోనెంట్స్లో ఎస్ఆర్ను మాత్రమే పెట్టి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నాడు నేడులో లెఫ్ట్ ఓవర్ వర్క్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటిని కూడా టేకప్ చేయండి. రిమైనింగ్ వర్క్ అక్కడ కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇది మనము ఓన్లీ రిక్వైర్మెంట్, ఏ కాంపోనెంట్ రిక్వైర్మెంట్ మాత్రమే పెడతాము. ఎస్టిమేషన్ అమౌంట్ కానీ ఎన్ని యూనిట్లు కావాలా అని కానీ ఏమీ మెన్షన్ చేయడం జరగదు. ఇది సబ్మిట్ చేసిన తర్వాత దెన్ మనము 2వ టైల్కి వెళ్ళాలా. అది ఎస్టిమేషన్ టైలు. ఆల్రెడీ అక్కడ సెలెక్ట్ చేసుకున్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో ఆ రిక్వైర్మెంట్స్ మాత్రమే మనము ఇక్కడ చేయాల్సి వస్తుంది. డొనేట్ కాంపోనెంట్స్లో రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో వాటికి మాత్రమే ఎస్టిమేషన్ వేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎస్టిమేషన్స్లో ఉదాహరణకు ఇప్పుడు నేను ఒక ఎస్టిమేషన్ శాంపుల్ చూపిస్తున్నాను. ఆ ఎస్టిమేషన్ శాంపుల్లో ఇక్కడ ఆల్రెడీ ఏపీసీ గారి అప్రూవల్ కొన్ని ఎస్టిమేషన్స్ పోయాయి. కానీ ఈ విధంగా ఇండివిజువల్గా పంపకండి. ఎస్టిమేషన్ నాట్ సబ్మిటెడ్ అని ఒకటి ఉంది. ఇక్కడ మాత్రము ప్లస్ సింబల్ చేసి కావాల్సిన ఎస్టిమేషన్స్ అన్నీ ఒకే యూనిట్గా పంపడానికి ఆస్కారం ఉంటుంది. సపోజ్ నాకు ఐఎఫ్పి ప్యానల్స్ కావాలా, అలాంటప్పుడు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అని చెప్పి స్మార్ట్ టీవీసు, తర్వాత ల్యాప్టాప్స్, రూటర్స్, ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ అనేది ఇంటరాక్టివ్ వైట్ బోర్డులోకి వెళ్తాము. అక్కడ ఎన్ని క్వాంటిటీ కావాలా అనేది మనము మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒక యూనిట్ రేటు 1,25,000. అట్లాంటివి మనకు సపోజ్ 2 యూనిట్లు కావాలా అన్నాం అనుకోండి, ఇట్ విల్ బి 2,50,000. అట్లా ఎస్టిమేషన్స్ ప్రతి రిక్వైర్మెంట్కి మనం వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకు వన్ మోర్ థింగ్, ఇక్కడ బేసిక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రూమ్స్కి సంబంధించి వస్తుంది. ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ కానీ, తర్వాత ఎక్విప్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే బేసిక్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళండి. క్లాస్ రూమ్ నీడ్స్ అంటే క్లాస్ రూమ్లో వైట్ బోర్డ్స్ కానీ, లేదంటే క్లాస్ రూమ్కి సంబంధించిన వివిధ నీడ్స్ ఏమైనా ఉంటే, అంటే గ్రీన్ బోర్డ్స్ కానీ, టీచర్ టేబుల్స్ కానీ, టీచర్ చైర్స్ కానీ, స్టేషనరీ కానీ, కప్బోర్డ్స్ కానీ, ఇట్లాంటివి ఏవి కావాలన్నా కూడా క్లాస్ రూమ్ నీడ్స్లోకి వెళ్ళండి. దెన్ అదేవిధంగా ఇంకా మనకు ఉన్న ఫెసిలిటీస్ ఏమున్నాయంటే ఎక్విప్మెంట్ ఫర్ కో కరిక్యులర్ యాక్టివిటీస్, అంటే స్పోర్ట్స్కి సంబంధించిన మెటీరియల్ అయితేనేమి,
హెల్త్ అండ్ సేఫ్టీకి సంబంధించి అంటే సపోజ్ ఫైర్ ఎగ్జాస్టర్స్ కావాలంటేను, లేదా కిట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కావాలంటేను ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. టూల్ కిట్స్ కావాలన్నా కూడా మనము టూల్ కిట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా టీచింగ్ లెర్నింగ్ టీఎల్ఎం ఏదైనా కావాలన్నా కూడా మనం చూజ్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ ఇవి జనరల్గా ప్రతి పాఠశాలలో ఎక్కువగా మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ ఉంటాయి. దాంట్లో బౌండరీ వాల్ పెయింటింగ్ ఉంది, ఎలక్ట్రికల్ ఫిక్చర్స్ చేంజ్ ఉంది, ఫ్యాన్ రెగ్యులేటర్లు మార్చడము, పెయింటింగ్ ఓల్డ్ రూములకి వేయించడము, గ్రౌండ్ లెవెలింగ్ ఇవన్నీ కూడా మనకు మెయింటెనెన్స్లో రావడం జరుగుతుంది. సో ఇట్లా మనకున్నటువంటి అన్ని ఐటమ్స్ని మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏవి రిక్వైర్మెంట్ అని అక్కడ పెట్టామో వాటికి మాత్రమే ఎస్టిమేషన్ వేసి ఫైనల్గా ఐ హియర్ బై ప్రొవైడ్ మై కన్సెంట్ టు సబ్మిట్ ద డీటెయిల్స్ అని సబ్మిట్ చేయగానే మన ఎస్టిమేషన్ కంప్లీట్ అవుతుంది. ఈ ఎస్టిమేషన్ వేసే ముందు చాలా జాగ్రత్తగా వేయండి. ఎట్టి పరిస్థితుల్లో డ్యూయల్ సెలెక్షన్ చేయకండి. కావాల్సిన కాంపోనెంట్స్ను ముందుగా మీరు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయ డిఓ గారికి, ఏపీసీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నట్టు.